భాగస్వామ్యంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జరగటం స్టార్ట్ చేసింది. డౌన్ ది లైన్ 2014 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించేంత వరకు కూడా ఈ దేశానికి ఎంప్లాయ్మెంట్ విషయంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉన్నాయి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి సంస్థల్లో నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, ఎల్ఐసి ఉంది, తర్వాత బాల్కో ఉంది, హిందుస్థాన్ జింక్ ఉంది, విఎస్ఎన్ఎల్ ఉంది, ఇట్లా టాటా గ్రూప్స్ ఉన్నాయి. ఇట్లా చాలా కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలుగా ఉన్న పరిస్థితుల్లో, అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడుల ద్వారా దాంట్లో నుంచి వచ్చే ఉత్పత్తి ధర, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఒకటే మనకి ఎగ్జాంపుల్గా అర్థం అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ తీసుకుందాం. ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటి అంశాన్ని, స్టీల్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్లో ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తద్వారా అక్కడ ఉద్యోగాలు వస్తాయి. సో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ప్రాఫిటబిలిటీని కొంత అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఇస్తారు, కొంత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇట్లా పూర్తిగా గవర్నమెంట్ రంగ సంస్థలుగా కానివి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఉన్నటువంటి చాలా మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల కంపెనీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతా వస్తూ ఉంది. అది ఇప్పుడు కాదు, 1951 నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ యూనిట్స్ పాలసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అదేదో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలోనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. అయితే ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంకో పక్క పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్, మూడోది ప్రైవేటు సంస్థలు. సో ప్రభుత్వ సంస్థల్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్లో ఈ రెండిట్లో రిజర్వేషన్స్ అమలు అవుతాయి. యువతకి గవర్నమెంట్ ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు కావు. అయితే భారతదేశంలో ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ని సిస్టమాటిక్గా, అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 4,40,000 కోట్ల రూపాయల డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం.